స్విగ్గీ జొమాటో డెలివరీ జాబ్కి లేదా ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయాలి అంటే పెట్రోల్ స్కూటర్స్తో పోలిస్తే ఈవీ స్కూటర్స్ ఆర్ బెస్ట్, కంఫర్టబుల్ కూడా, ఆదా కూడా అవుతుంది. ట్రూ. ఈ బండి ఎస్పెషలీ అందుకోసమే చేయబడింది. దిస్ ఈజ్ ఆంపియర్ మ్యాగ్నస్ ఇన్ స్వాపబుల్ బ్యాటరీ ఫామ్. చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ బండి గురించి మొత్తం చూసే ముందర ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ బండి మీకు 61,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది విత్ స్వాపబుల్ బ్యాటరీ. ఆ డబ్బుకి మీకు బండి స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది, బ్యాటరీ స్వాపబుల్ రూపంలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇంకా సేపట్లో బాగా డీటెయిల్గా చెప్తాను. కానీ స్కూటర్ మీరు చూస్తే కనుక ఇట్ లుక్స్ సేమ్ లైక్ ద మ్యాగ్నస్, లాంగ్ సీట్ బోత్ ఫర్ ద రైడర్ అండ్ ఫర్ ద పిలియన్, కంఫర్టబుల్ రైడ్ వస్తుంది. సోఫార్ నేను దీన్ని సుమారుగా గంటన్నర నడిపాను, మీ అండ్ మై పిలియన్. అండ్ ఒక 20 and 25 స్పీడ్లో రోడ్ బాగాలేదు అన్న వేళ, రోడ్సే లేవు అన్న వేళ స్పీడ్ బ్రేకర్ల మీద వెళితే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సాఫ్ట్వేర్ రైడ్ అయితే వచ్చింది, కంఫర్టబుల్ రైడ్ అయితే వచ్చింది. కానీ కాస్త వేగంగా వెళితే స్టిఫర్ సస్పెన్షన్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మీకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ మీకు డ్యూయల్ షాక్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ ఈ స్కూటర్ని పవర్ చేసేది వచ్చేసి 2.4 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే హబ్ మోటార్, కాబట్టి ఎటువంటి సౌండ్, ఎటువంటి వైనింగ్ నాయిస్ రాదు. స్టోరేజ్ చూస్తే కనుక యూ హ్యావ్ ఆ బూట్ స్పేస్, కాకపోతే ఈ బూట్లో మీరు ఎక్కువ సామాన్ ఉంచుకోలేరు. బ్యాటరీ ఇందులో ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ బ్యాటరీ ఫ్రమ్ సన్ మొబిలిటీ. అంటే దాని అర్థం ఈ బ్యాటరీ సన్ మొబిలిటీ ద్వారా వచ్చింది. స్వాప్ చేసుకోవాలి అంటే సన్ మొబిలిటీ వల్ల స్వాప్ స్టేషన్స్కి వెళ్ళి బ్యాటరీని స్వాప్ చేసుకోవచ్చు. ఆ లొకేషన్స్ని జస్ట్ మీరు గూగుల్ మ్యాప్లో సన్ మొబిలిటీ స్వాప్ స్టేషన్స్ నియర్ మీ అని కొడితే వచ్చేస్తుంది. దాన్ని ఇంకా సేపట్లో నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఇందులో ఒకే ఒక కండిషన్ ఏంటంటే ఛార్జ్ అనేది 50% లేదా 50 కంటే తక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కువ ఉంటే బ్యాటరీ మీరు స్వాప్ చేసుకోలేరు. ఇదంతా సరే, కానీ బ్యాటరీలో అసలు ఎంత రేంజ్ వస్తుంది? ఇది 1.8 kWh LFP బ్యాటరీ. ఇందులో కంపెనీ క్లెయిమ్స్ 70-80 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సోలో రైడ్లో అని చెప్పి. కనుక మీరు స్విగ్గీ అండ్ జొమాటో లగేజ్తో కానీ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో విత్ పిలియన్ కానీ వెళితే 55 లేదా 60 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు దాంతోపాటు ఇక్కడ ఒక స్టోరేజ్ సాకెట్ వస్తుంది. ఇందులో యూ హ్యావ్ అ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ ఫర్ USB-A. సో మీరు ఫోన్ స్టాండ్ కనుక ఉంచుకుంటే ఫర్ స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఫోన్ని మీరు డైరెక్ట్గా ఛార్జింగ్ ఉంచుకోవచ్చు. అంతేకాకుండా స్కూటర్లో మీరు స్టాండ్స్ చూస్తే కనుక ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్డ్. కాకపోతే కాస్త అలవాటు అయ్యేదాకా కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కంపేర్ టు అదర్ స్కూటర్స్. కానీ అలవాటు అయిపోయిన తర్వాత యూ విల్ ఫీల్ దిస్ ఇస్ వెరీ లైట్ వెయిట్. ఇన్ఫాక్ట్ మా కెమెరామెన్ ఇందాక చెప్పింది ఏంటంటే ఇది పాతకాలంలో వచ్చే మన స్కూటీ పెప్ ఫీల్డ్లో ఇస్తుంది అని చెప్పి. ఇంకా మీరు కనుక ఇందులో వచ్చే లేఅవుట్ చూస్తే యూ హ్యావ్ ఎర్గనామికల్ కంట్రోల్స్, ఒక హై బీమ్, లో బీమ్, ఇండికేటర్, హాంక్ అండ్ వన్ ఫర్ ద రివర్స్ మోడ్. ఇంకోటి వచ్చేసి ఫర్ ది ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ది హెడ్ లైట్, ద రైడింగ్ మోడ్స్ అండ్ ద మోటార్ కిల్ స్విచ్. సింపుల్. ఇంకా డాష్ బోర్డ్ చూస్తే కనుక ఇది కూడా చాలా సింపులే. యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ లైక్ స్పీడోమీటర్, రేంజ్ లెఫ్ట్, చార్జ్ లెఫ్ట్ అండ్ ద రైడింగ్ మోడ్. సింపుల్ ఇన్ఫర్మేషన్. రియర్ వ్యూ మిర్రర్ కూడా బాగానే ఉంది, సింపుల్ డిజైన్. మీ వెనకాల రోడ్ చాలా క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సరే, అసలు ఈ బండి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, బండి కనుక నడిపి చూస్తే ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుంది, అతి ముఖ్యంగా బండి ప్రైజింగ్ గురించి ఏంటి? ఎందుకంటే ఈ బండి 61,000 ఎక్స్-షోరూమ్, కానీ దీన్ని మీరు బాస్ ప్లాన్లో కూడా తీసుకోవచ్చు. అంటే ఎంత నడుపుతారో దాన్ని బట్టి తీసుకోవచ్చు. స్వాపింగ్ ఎట్లుంటుంది మొత్తం డీటెయిల్గా మాట్లాడే ముందర నడిపి చూద్దాం. చాలా ఆంపియర్ బండి మీరు కొనే ప్లాన్లో ఉంటే నెక్సస్, మ్యాగ్నస్ ఆర్ ఈవెన్ దిస్ స్వాపబుల్ బ్యాటరీ అయినా కూడా మీరు కనుక బెంగళూరు నుంచి అయితే ఫర్ ద బెస్ట్ డీల్ కాంటాక్ట్ గ్రీన్ రైడ్. ఇప్పుడు మన దగ్గర 62% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఈ బండి ఇప్పటిదాకా 7,270 కిలోమీటర్స్ తిరిగిన బండిది. అండ్ ఇవాళ మనతో పాటు ఒక పిలియన్ కూడా ఉన్నారు. సో ఒక పిలియన్ ఉంచుకొని ఈ బండి నడిపితే రైడ్ కంఫర్ట్ ఎలా ఉంటుందో కూడా ఇవాళ మనకి తెలిసిపోతుంది. అన్నట్టు ఈ స్కూటర్ మీద మ్యాక్సిమం లోడ్ మీరు 150 కిలోస్ దాకా మాత్రమే ఉంచగలరు. ఓ నైస్. రోడ్ బాలేదు, సో కాస్త ప్రశాంతంగా వెళితే బాగానే ఉంది. సో స్కూటర్ మీద వెయిట్ కనుక 150 కిలోమీటర్లు దాటి వెళితే రేంజ్ మీద క్లియర్గా ప్రభావం ఉంటుంది. అన్నట్టు స్కూటర్లో రేంజ్ చూస్తే కనుక ద కంపెనీ క్లెయిమ్స్ పిలియన్తో పాటు 55 to 60 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. అండ్ మీరు సోలో రైడ్లో వెళితే కనుక 65 to 70 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇందులో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దిస్ ఈజ్ వాట్ ద కంపెనీ క్లెయిమ్స్. ఇందులో 50% దాకా ఛార్జ్ తగ్గనంత వరకు మీరు బ్యాటరీని స్వాప్ చేసుకోలేరు. ఒకటి 50% అయినా ఉండాలి, లేదా తక్కువ ఛార్జ్ ఉన్నప్పుడే బ్యాటరీ మీరు స్వాప్ చేసుకోగలరు. అండ్ ఈ బండి యొక్క యాక్సలరేషన్ ఈజ్ సాఫ్ట్, లీనియర్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ గేర్లో ఉన్నాం. అంటే స్కూటర్లో బేసిక్గా ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్, 1 and 2. ఎకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ లాగా 1 and 2 అనమాట. ఇందులో ఇప్పుడు మనం హైలో ఉన్నాం అంటే 2లో ఉన్నాం. ఇప్పుడు ఒకసారి లోకి వెళ్దాం అంటే 1కి వెళ్దాం. ఇందులో సాఫ్ట్వేర్ స్లో యాక్సలరేషన్ ఉంది, చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్తుంది. టాప్ స్పీడ్ మహా అయితే 45 దాకా చేరుకుంటుందేమో. అంటే ఫర్ సిటీ పర్పసెస్ ఆర్ డెలివరీ పర్పసెస్కి ఓకే అని చెప్పుకోవచ్చు.
ఓకే, నౌ ఇందులో సెకండ్ మోడ్లో యాక్సిలరేషన్ చూద్దాం. సుమారుగా 20% ఆఫ్ స్ట్రాంగర్ యాక్సిలరేషన్ ఉంది అండ్ మీకు ఫీల్ అవుతుంది. టాప్ స్పీడ్ కెన్ గో అప్ టు 45 to 50 kmph. ఒకటి ఏంటంటే బ్రేక్ మీరు కాస్త పట్టుకున్నా కూడా యాక్సిలరేటర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని కాస్త జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి. ఒకసారి 0 నుంచి ఫుల్గా యాక్సిలరేట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ గేర్లో ఉన్నాం. రెడీ? ఇన్ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. సాఫ్ట్ అండ్ నెమ్మదిగా 25, 28, 30 స్మూత్గా నెమ్మదిగా వెళ్తుంది. సో ఎటువంటి జర్కేమీ లేదనమాట, విచ్ ఇస్ గుడ్. ఈ స్కూటర్ని ఆంపియర్ వాళ్ళు జస్ట్ ఫుడ్ డెలివరీ వాళ్ళకి లేదా ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి అండ్ బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి మాత్రమే అమ్మే దిశగా దీన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇది వరకు జస్ట్ ఇలా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్కి మాత్రమే లీజ్ రూపంలో జస్ట్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఈ స్కూటర్ని అందుబాటులో ఇచ్చేవారట. ఇప్పుడు దీన్ని అమ్మే దిశగా కూడా వెళ్తున్నారు. ఫ్లైఓవర్ కూడా బాగానే ఎక్కుతుంది. ఇది కాస్త పొడుగైన ఫ్లైఓవర్, ఇది ఎక్కేస్తుంది, బాగానే ఉంది. కానీ ఒకవేళ పిలియన్ ఉంటే స్పీడ్ బ్రేకర్ మీద మీరు ఆపినా లేదా ఒక పాట్ హోల్లో రేర్ వీల్ దింపి పూర్తిగా బండి ఆపి మళ్ళీ ఒకసారి రేస్ చేయాలి అని చూసినా బండి కాస్త ఇబ్బంది పడుతుంది. ఆ వేళ కొంచెం జాగ్రత్త పడాలి. ఈ స్టెప్స్ మీద కావాలనే కాస్త వేగంగా వెళ్తున్నాను కాన్స్టెంట్ ఒకే స్పీడ్లో పిలియన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి. హే పిలియన్, ఇప్పటిదాకా రెడీగా ఉంది. ఓకే, సో ఫర్ ద పిలియన్ ఇప్పటిదాకా రైడ్ కంఫర్ట్ వాస్ ఓకే. కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తే ఇట్ ఫీల్స్ గుడ్. కాస్త వేగంగా వెళ్ళినా కాస్త స్టిఫర్గా ఫీలింగ్ ఇస్తుంది అండ్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క ప్రైజింగ్ అండ్ బ్యాటరీ స్వాపింగ్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలు చూద్దాం. ఇండో ఫాస్ట్ యొక్క బ్యాటరీ స్వాప్ స్టేషన్కి అయితే వచ్చాం. ఇది సన్ మొబిలిటీ వాళ్ళది. ఇక్కడ మనం బ్యాటరీ స్వాప్ చేసి చూద్దాం. సో మీకు కీతో వచ్చే ఒక ఫాబ్ లాంటిది ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. ఇనిషియేటెడ్ అని వచ్చింది. అప్పటిదాకా మనం జస్ట్ బ్యాటరీ తీసుకొని ఇక్కడికి రావాలి అండ్ దిస్ స్లాట్ ఈజ్ ఓపెన్. తీసిన బ్యాటరీ తీసి ఇక్కడ లోపల పెట్టాలి అండ్ ఒకసారి బ్యాటరీ పెట్టి ఇది క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ పైన సిస్టమ్ వచ్చేసి ఆ బ్యాటరీలో ఎంత ఛార్జ్ ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఎంత ఛార్జ్ అయితే వాడారో అంతే అమౌంట్ మీ వాలెట్ నుంచి డెబిట్ అవుతుంది. అది అయిపోయి మీకు ఒక ఫ్రెష్ బ్యాటరీ ఉండే స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి ఇక్కడ ఒక ఫుల్లీ ఛార్జ్డ్ బ్యాటరీ స్లాట్ అనేది తెలుసుకుంది. ఆ బ్యాటరీని అందులో పెట్టేసుకోండి, క్లోజ్ చేసుకోండి, సింపుల్. ఇప్పుడు మీరు స్కూటర్ ఛార్జ్ చేస్తే ఆన్ ద డాష్బోర్డ్ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అండ్ ఫుల్ రేంజ్ మీకు అందుబాటులో ఉంటుంది. సింపుల్. అండ్ నౌ యూ కెన్ లీవ్ అండ్ గో ఫర్ యువర్ నెక్స్ట్ డెలివరీ. ఇప్పుడు ఈ బండి యొక్క ప్రైసింగ్ చూస్తే కనుక ఇది మీకు 66,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ పోను 61,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి వస్తుంది. ఇంకా దాంతోపాటు ఒక 5,000 రూపీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాస్ట్ అండ్ 4,000 రూపీస్ ఫర్ ఆర్టీఓ అన్నీ కలిపి 70,000 ఆన్ రోడ్ ప్రైస్కి ఈ బండి అయితే వస్తుంది. ఈ బండి మీరు కొనే బదులు స్కూటర్ని మీరు నడిపే కొద్దీ పే చేసే విధంగా కూడా ఈ బండిని తీసుకోవచ్చు. దానికి 3 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 25 kWh, ఇంకోటి వచ్చేసి 75 kWh, థర్డ్ది 130 kWh. బ్యాటరీ కెపాసిటీలో కాదు, సింపుల్గా చెప్తా. ప్లాన్ 1లో మీకు 1000 కిలోమీటర్స్ నడపచ్చు, ప్లాన్ 2లో 3,000 కిలోమీటర్లు, ప్లాన్ 3లో 5,200 కిలోమీటర్లు. ఈ బండిలో 60 కిలోమీటర్ల రేంజ్ అని కనుక మీరు అనుకుంటే 1000 కిలోమీటర్స్ అంటే మీరు సుమారుగా 17 సార్లు బ్యాటరీని స్వాప్ చేసుకోవాలి. 3000 కిలోమీటర్స్కి చూస్తే కనుక ఇన్ ప్లాన్ 2 మీరు దాదాపుగా 50 సార్లు స్వాప్ చేసుకోవాలి. అండ్ ఫర్ ప్లాన్ 3 మీరు దాదాపుగా 87 సార్లు బ్యాటరీని స్వాప్ చేసుకోవాలి. ఆ స్వాపింగ్ మొత్తానికి గాను ప్రైజింగ్ ఒకటే, విచ్ ఈస్ ప్లాన్ 1కి యూ హ్యావ్ టు పే 1,000 రూపీస్, ప్లాన్ బికి 2,500 రూపీస్, ప్లాన్ సికి 4,000 రూపీస్. అంటే ప్లాన్ 1లో 1 కిలోమీటర్కి 1 రూపాయి, ప్లాన్ 2లో 1 కిలోమీటర్కి 1 రూపాయి కంటే తక్కువ ధరకి ఒక 90 పైసలకి, ప్లాన్ సిలో 1 రూపాయి కంటే కాస్త ఎక్కువ. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మీరు ఎలా చూసినా కూడా పెట్రోల్ స్కూటర్తో పోలిస్తే ఆదానే అవుతుంది. అందులో మీకు 2-3 రూపీస్ పర్ కిలోమీటర్ అవుతుంది. ఇందులో దాంతో పోలిస్తే ఆదానే అవుతుంది. ఇది ఆంపియర్ మ్యాగ్నస్ SWS. ఈ బండి గురించి, ఈ బండి ఇచ్చే రేంజ్ గురించి, పెర్ఫార్మెన్స్ గురించి, యూస్ కేస్ గురించి మీకేమనిపిస్తుంది మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ స్కూటర్ యొక్క సర్వీస్ చూసినా సోఫా నాకు వచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేసి సర్వీస్ ఈజ్ గుడ్ అండ్ ఆదానే అవుతుంది అని చెప్పి. ఒకవేళ మీ దగ్గర ఆంపియర్ బండి ఉంటే గనక మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా ఎలా ఉందో మా కమెంట్స్లో దయచేసి తెలియజేయండి. ఇది నాకే కాకుండా ఫుడ్ డెలివరీ కోసం ఈ స్కూటర్ కొనే వాళ్ళందరికీ ఆ కమెంట్ బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో గురించి, ఈ రివ్యూ గురించి మీకు అనిపిస్తుందో మీ కమెంట్స్లో మాకు తెలియజేయండి.